మహిమ తెచ్చే కుమార్తెలుగా ఉండాలి తప్ప దేవుని దుఃఖ పెట్టేవారుగా నేను ఒకరు ఉండకూడదు. అందుకనే దేవుడు ఉదయకాల సమయంలో తన వాక్యం వినిపించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 2 కొరింథీ 3:18 2 కొరింథీ రాసిన పత్రిక 3 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపు చేయుదుము. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చాలండి, మనమందరం అంట ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను చూడాలంట. ఇప్పుడు కరోనా ఎక్కడ చూసినప్పటికీ కూడా వైరస్ గురించి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తున్నారు. మాస్క్ లేకపోతే ఏమవుతుందండి? ఆ వైరస్ మనలో ప్రవేశిస్తుంది, ఆ వ్యక్తి బలహీన పడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని చెప్పి ప్రభుత్వం వారు ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ వైరస్ మనలో ప్రవేశించినట్లయితే అనారోగ్య పాలవుతాము కనుక. అదే రీతిగా ఇక దేవుని వాక్యం చెప్తుంది, మనమందరం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. పాపం అనే ముసుగు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంలో విడిచిపెడతావో, అవిధేయత అనే ముసుగు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో విడిచిపెడతావో, అవిశ్వాసం అనే ముసుగు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో తీసివేస్తావో, విధేయత అనే ముసుగుని ఎప్పుడైతే నువ్వు వేసుకుంటావో దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. బెల్జియం దేశంలో మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైన అద్దాలు వారు తయారు చేస్తారు. బెల్జియం ఇస్ ఫేమస్ ఫర్ ప్రొడ్యూసింగ్ మిర్రర్స్. అంటే ఆ దేశంలో తయారయ్యే అద్దాలు చాలా నాణ్యమైనవి, చాలా మంచి తయారీ అక్కడ వారు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆ దేశము తయారు చేసే అద్దాల గురించి చెప్తూ ఉంటారు. అయితేనంట అక్కడ తయారయ్యే అద్దాలు వాటిలో ఉన్న లోపము మనం కంటి చూపుతో చూస్తే కనిపించమంట. కానీ సూర్యకాంతికి తిన్నగా పెట్టి ఆ అద్దాన్ని మనం చూసినప్పుడు ఆ అద్దంలో ఎక్కడ ఏ లోపం ఉన్నది, ఎక్కడ అద్దం పగిలిందో తేటగా కనబడుతుందంట. ప్రతి ఒక్కరు వినాలి. ఆ బెల్జియం దేశంలో తయారయ్యే అద్దాలు చాలా నాణ్యమైనవి, చాలా మంచివి. అయితే ఆ అద్దంలో ఉన్న లోపము మనం కంటి చూపుతో చూస్తే కనిపించదు, కానీ సూర్యకాంతిలో పెట్టి చూసినప్పుడు తేటగా కనబడుతుందంట. అదే రీతిగా మానవుల్లో ఉన్న లోపము బైబిల్ అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మానవుల్లో ఉన్న పాపము బైబిల్ అనే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు తేటతెల్లంగా దేవుడు చెప్తా ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. అద్దంలో నీ ముఖాన్ని నువ్వు ఎలాగైతే చూసుకుంటావో, అద్దంలో నీ రూపాన్ని ఎలాగైతే నువ్వు చూసుకుంటావో, అదే రీతిగా దేవుడు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మానవుల్లో ఉన్న లోపము దేవుడు అద్దములో నీ రూపాన్ని చూసుకుంటున్నట్టుగా బయటికి దేవుడు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంటాడు. నీలో ఏమున్నదో దేవునికి తెలుసు. నీ హృదయంలో ఏంటి తలపుతో నువ్వు ఉన్నావో దేవునికి తెలుసు. నీ ప్రవర్తన ఏంటి రీతిగా ఉన్నదో దేవునికి తెలుసు. సూర్యకాంతిలో పెట్టినప్పుడు ఆ అద్దంలో ఉన్న లోపము ఎలాగైతే ఆ అద్దాలు తయారు చేసేవారు గమనిస్తారో, అదే రీతిగా క్రీస్తు అనే నీతి సూర్యుని వైపుకు నువ్వు తిరిగినప్పుడు, వాక్యం అనే అద్దం వైపుకు నువ్వు తిరిగినప్పుడు నీలో ఉన్న లోపము స్పష్టంగా దేవుడు నీకు తెలియజేస్తాడు. నీలో ఉన్న ప్రతి మచ్చ క్లియర్గా నీకు కనిపిస్తుంది. ఆ ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను మనం చూడాలని దేవుని వాక్యం చెప్తుంది. పాపం అనే ముసుగు మనం తొలగించేసినట్టయితే, దేవుని వెలుగు చేత నింపబడి దేవుని యొక్క రక్తము చేత కడగబడినప్పుడు ఆ పాపం అనే ముసుగు తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని రక్తంతో కడగబడలేని వ్యక్తి, దేవుని యొక్క వెలుగుతో నింపబడలేని వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, లోకములో ఉన్న పాపాన్ని అతను ఏం చేస్తాడంటే ప్రతి విధముగాను కూడా అనుసరించేవాడుగా స్త్రీలైనా పురుషులైనా ఉంటారు. కానీ ఎప్పుడైతే మనలో మనం దేవుని సన్నిధానంలో క్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవుని యొక్క సముఖంలో మన పాపం అనే ముసుగును విడిచిపెడతాము, అప్పుడు ఖచ్చితంగా దేవుని వెలుగుని మీద ప్రకాశిస్తుంది. ముసుగు లేని ముఖముతో దేవుని యొక్క తేజస్సైన రూపాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు కదా, ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను చూసేవాడిగా తన సభ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకోండి మీ హృదయాల్లో, ప్రభువా ఒకవేళ
ముసుగు వేసుకుని నేను నీ దగ్గర ప్రార్థన చేస్తున్నానేమో, అవిధేయత అనే ముసుగు వేసుకుని ప్రార్థన చేస్తున్నానేమో, నీ సన్నిధానం దొంగిలించే ముసుగు వేసుకుని ప్రార్థన చేస్తున్నానేమో, నీకు రావాల్సిన మహిమను దొంగిలించే ముసుగు వేసుకుని ప్రార్థన చేస్తున్నానేమో, పాపం అనే ముసుగు వేసుకుని ప్రార్థన చేస్తున్నానేమో, దయతో నన్ను మన్నించు, నాలో ఏ లోపం ఉన్నప్పటికీ తీసివేయని చెప్పి దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆ పాపం అనే ముసుగును దేవుడు తీసివేస్తాడు. అప్పుడు దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుని సంఘము అట్టి రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి హృదయాలను ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చాడు. ప్రార్థించే మనసు దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. కానీ ఆ వ్యక్తులే దేవుని యొక్క ప్రార్థనను చేసేవారిగా ఉన్నారండి, లేరా? లేరు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ముసుగు లేని ముఖముతో నన్ను మీరు చూడాలి అని అంటే నా సన్నిధానంలో మీరు కడగబడాలి అంటున్నాడు దేవుడు. ముసుగు లేని ముఖముతో మనం దేవుని యొక్క తేజస్సు కలిగిన రూపాన్ని చూడాలి అని అంటే దేవుని రక్తంతో మనము తల నుండి పాదముల వరకు కడగబడిన వారమే, పరిశుద్ధతతో నింపబడిన వారమే, దేవుని వెలుగు చేత నింపబడిన వారమే. దేవుని యొక్క మహిమలో మనము ఎలా ఎదగాలి అంటే మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలంట. దేవునికి స్తోత్రం. మహిమ నుండి అధిక మహిమలోకి ఎప్పుడు వెళ్తామనంటే దేవుని సన్నిధానంలో పాపం అనే ముసుగును తీసివేసినప్పుడు మహిమ నుండి దేవుడు నేను అధిక మహిమలోకి తీసుకువెళ్తాడు. ఆశీర్వాదం నుండి హెచ్చింపులోకి దేవుడు తీసుకువెళ్తాడు. సమృద్ధిలో ఉన్న నిన్ను దేవుడు ఇంకా సర్వ సమృద్ధిలోకి తీసుకువెళ్తాడు. అందుకనే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతి సూర్యుడైన క్రీస్తు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. దేవుని వెలుగులో నిన్ను నువ్వు సరి చేసుకో. దేవునికి స్తోత్రం. దేవుని వెలుగులో నీ హృదయాన్ని తెరిచి దానిలో ఉన్న లోపాలను దేవుని దగ్గర ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం నీ మీదకి రాబోవడానికి దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఇలా ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎప్పుడైతే మనము ముసుగు లేని వారిగా పాపం అనే ముసుగును విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టమైన జీవిత విధానం కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నీ నోటి నుండి వచ్చే ప్రార్థన వినడానికి దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అటువంటి కుటుంబాల మీదనంట దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందంట. అటువంటి వ్యక్తుల మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందంట. అందుకని 1 పేతురు గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది కదా, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయంట. నీ యొక్క చేతులు దేవుని తట్టుకు చాపి నీ యొక్క హృదయాన్ని దేవుని కొరకు తెరిచి దేవుని దగ్గర ఈ పాపం అనే ముసుగును ఎప్పుడైతే నువ్వు తీసివేసి కన్నీటితో ప్రార్థన చేస్తావో దేవుని రక్తం నిన్ను నిండుగా కలిగివేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వెలుగు చేత నువ్వు నింపబడిన వ్యక్తిగా మార్చబడతావు కనుక నీ నోటి నుండి వచ్చే ప్రార్థన దేవునికి ఇంపైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీ నోటి నుండి అటువంటి ప్రార్థన వస్తుందో నా కుమార్తె నా కొరకు ప్రార్థన చేస్తుంది, నా కుమారుడు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పి దేవుడు ఆ ప్రార్థనను విని వారిని దీవించడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుండగా మనం అట్టి ప్రార్థన చేసే వారంగా ఉందాము. అటువంటి జీవిత విధానం కలిగి ఉన్న వారుగా ఉందాము. దేవుని సన్నిధానంలో పాపాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమించి దేవుని తట్టు తిరిగి దేవుని వైపు మన చేతులు ఎత్తి లోకాన్ని సహించుకుని దేవుని ప్రేమించే వారంగా ఎప్పుడైతే మనం మారుతామో ఈ పేతురు రాసిన గ్రంథంలో వాక్యం మన జీవితాల్లో నెరవేరుతుంది. మన ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా మారుతుంది. మన ప్రార్థన చేత దేవుని యొక్క హృదయాన్ని కదిలించే వారంగా ఉంటాము. అప్పుడు దేవుడు అట్టి ప్రార్థన ఆలకించి సర్వ సమృద్ధిలోనికి సకల ఆశీర్వాదాల్లోనికి ఆ వ్యక్తులను దేవుడు నడిపిస్తాను అంటున్నాడు. చివరిగా నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక ఎవరు చదవదు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం చదివిస్తుంది కదా, దేవుడు చెడ్డవి కనుక సమయములు పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుని సన్నిధానంలో మీరు విజ్ఞాపన చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు రాకడ బహు సమీపమైనది. దేవుని సంగమా, దేవుడు త్వరగా రాబోతున్నాడు. చెడ్డ దినాల్లో మనం జీవిస్తున్నాము. అన్ని నెమ్మదిగా ఉన్నాయి, అన్ని ప్రశాంతంగా ఉన్నాయి, అన్ని కూడా బాగున్నాయి
కానీ అకస్మాత్తుగా దేవుని గడియ, అకస్మాత్తుగా దేవుని రాకడ రాబోతున్నది. లాక్డౌన్ టైంలో దేవుని సన్నిధానంలో మేము నలుగురు కూడా ఎక్కువగా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థనలో గడుపుతున్న సమయంలో దేవుడు అనేక విషయాలు మాకు బయలుపరిచాడు. అయితే ఒక దినాన నేను ప్రార్థన చేసి పడుకున్నప్పుడు దేవుడు నాకు ఒక విషయాన్ని దేవుడు చూపించడం జరిగింది. అది ఏమిటి అంటే, నేను ఒక ఎత్తైన స్థలంలో ఉన్నాను. నా ముందు కొంతమంది ప్రజలు అయితే ఉన్నారు. అయితే నేను ఆ ప్రజల్ని చూస్తూ ఉన్నాను. ఆ ప్రజలైతే ఏ ఒక్కరు కూడా ఖాళీగా లేరు, కానీ వారి వారి పనుల్లో చాలా బిజీగా ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా కార్లు వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి, వెహికల్స్ వెళ్తున్నాయి. అందరూ కూడా వారి వారి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. వారి వారి వ్యాపారాల్లో కావచ్చు, వారి చేతి పనుల్లో కావచ్చు, చాలా బిజీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఆలకించండి. అయితే నేను ఎత్తైన స్థానంలో ఉండి వీరందరినీ చూస్తూ ఉన్నాను. అయితే ఇలా చూస్తున్న సమయంలో ఒక వ్యక్తి తెల్లని వస్త్రాలు ధరించి శిరస్సును బంగారు కిరీటము పెట్టుకుని, యాజకుడు ధరించే వస్త్రాలు ధరించుకుని ఆ దారి గుండా వెళ్ళడం నేను చూస్తూ ఉన్నాను. అయితే ఆ వ్యక్తి రూపం ఎంత అందంగా ఉన్నదంటే నేను వర్ణించలేను. అలాంటి వ్యక్తిని నేను భూమి మీద ఇది వరకు ఎన్నడూ చూడలేదు. ఆయన వేసుకున్న వస్త్రాలు చాలా అందంగా ఉన్నాయి. పాత నిబంధన కాలంలో యాజకుడు, ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటప్పుడు ఎఫోదును ధరించి యాజక ధర్మం నిర్వహించేవాడు. అయితే నేను కళలో చూసిన వ్యక్తి కూడా, నా కళ ముందు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి కూడా ఎఫోదును ధరించి ఉన్నాడు. బంగారు దట్టి ఆయన నడుముకు కట్టబడి ఉన్నది. బంగారు కిరీటము ఆయన తలపై పెట్టబడి ఉన్నది. చాలా అందమైన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుని వస్త్రాలు వేసుకుని ఉన్నాడు. అయితే ఎప్పుడైతే నేను ఆ ఎత్తైన స్థలంలో నుండి ఆ వ్యక్తి మీదకి నా కనుచూపు వెళ్ళిందో, వెంటనే నా హృదయంలో ఒక ఆలోచన కలిగింది. ఈయన ప్రధాన యాజకుడు కదా అని నేను గుర్తుపట్టాను. కానీ నా ముందున్న ప్రజలైతే మాత్రం ఏ ఒక్కరు కూడా ఆ వ్యక్తిని గమనించడం లేదు, ఏ ఒక్కరు కూడా ఆ వ్యక్తిని గుర్తించడం లేదు, అసలు ఏ ఒక్కరు కూడా ఆయన్ని పట్టించుకోవటం లేదు. వారి వారి పని పాటలో నిమగ్నమై ఉన్నారు. రాగల ధనులతో ఆ స్థలం అంతా కూడా నింపబడి ఉన్నది. ఎవరికి వారే చాలా బిజీగా వారి పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ నా దృష్టి అయితే మాత్రం ఆ ప్రధాన యాజకుడి మీద పడింది. నేను ఆయన రూపాన్ని చూస్తున్నాను, ఆయన వస్త్రధారణను చూస్తున్నాను, ఆయన నడిచే నడకను చూస్తున్నాను. ఆయన స్వరూపం ఎంతో అందంగా ఉంది ప్రియులారా. ఆయన ఎవరో కాదు, ఆ ప్రధాన యాజకుడు ఎవరో కాదు, క్రీస్తు ప్రభు వారే. అయితే ఆ కళలో నేను చూసినప్పుడు ఆ వ్యక్తి రూపం ఎంత అందంగా ఉంది. అబ్బా, ఈయన ఎంత మంచి వస్త్రాలు ధరించాడు. ఈయన ధరించిన వస్త్ర విధానాన్ని బట్టి నేను వెంటనే గుర్తుపట్టాను, ఈయన ప్రధాన యాజకుడు కదా. పాత నిబంధన కాలంలో ప్రజల పాపాల నిమిత్తమై ప్రధాన యాజకుడు అప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి రక్తాన్ని ప్రోక్షించి మళ్ళీ తిరిగి దేవుని యొక్క ప్రజల మీదకి వచ్చి ఆ రక్తాన్ని చిలకరించేవారు. అయితే ఆ వస్త్రాలు ధరించిన వ్యక్తి నేను చూడగానే వెంటనే నేను గుర్తుపట్టాను, ఈయన ప్రధాన యాజకుడు. అబ్బా, ఈయన ఎంత అందంగా ఉన్నాడు, ఈయన వస్త్రాలు ఎంత బాగున్నాయి అని చెప్పి నేను చూస్తూ ఉండగానే నా ముందున్న ఈ ప్రజలు ఈ ప్రధాన యాజకుని గుర్తించలేదు. కానీ ఎవరికి వారే ఎక్కడికక్కడే స్తంభించిపోయారండి. అలా స్తంభించిపోయి ఈయన చూడటం లేదు, కానీ అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు. ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నారా అని చెప్పి నా చూపంతా కూడా ఈ ప్రధాన యాజకుడి మీదే ఉన్నది. ఆయన వస్త్రధారణ చూస్తున్నాను, ఆయన రూపాన్ని చూస్తున్నాను, ఆయన నడిచి వస్తున్న విధానాన్ని చూసి నా హృదయంలో చెప్పలేని సంతోషం కలుగుతుంది. అబ్బా, ఈయన ప్రధాన యాజకుడు, ఈయన క్రీస్తు ప్రభు వారు అని వెంటనే నేను గుర్తించాను. నా హృదయం ఎంతో సంతోషపడుతుంది ఆ కాలంలో. కానీ నా ముందున్న ప్రజలైతే మాత్రం ఆయన గమనించడం లేదు, ఆయన గుర్తించడం లేదు, అసలు ఆయన పట్టించుకోవడం లేదు. కానీ ఎవరికి వారి స్తంభించిపోయి ఎప్పుడైతే ఈ ప్రధాన యాజకుడు ఆ దారి గుండా ప్రయాణం చేస్తూ వచ్చాడో, ఎక్కడి వారి అక్కడే స్తంభించిపోయి అందరూ కూడా ఆకాశం వైపు చూస్తున్నారండి. ఎందుకు వీళ్ళందరూ కూడా ఆకాశం వైపు చూస్తున్నారని చెప్పి నేను కూడా ఆ ఎత్తైన స్థలంలో నుండి ఆకాశం వైపు చూసాను. చూస్తే నాకేం కనబడుతుందో తెలుసా ప్రియులారా? నేను ఒక బంగారు సింహాసనము ఆకాశం నుండి దిగడం చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ బంగారు సింహాసనం ఏదో కాదండి, దేవుని రాకడ అతి సమీపం అయిపోయింది. దేవుని ప్రజలు దేవుని యొక్క స్వరూపాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నారని ఆ రాత్రి దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ ప్రధాన యాజకుని రూపం ఎప్పుడైతే నేను చూశానో నాలో చెప్పలేని సంతోషం కలుగుతుంది. అబ్బా, నేను దేవుని చూశాను, అబ్బా, నేను దేవుని యొక్క రూపాన్ని చూడగలిగాను. దేవుని యొక్క రాకడలో దేవుడు ఎలా ఉంటాడో ఆ రాత్రి దేవుడు నాకు చూపించాడు. నేను చాలా సంతోషపడుతున్నాను ఆయన రూపాన్ని
గొప్పని చూసి. కానీ నా ముందున్న ప్రజలైతే ఆయన గుర్తించలేకపోతున్నారు, ఆయన ఎవరిని గమనించలేకపోతున్నారు, ఆయన అసలు పట్టించుకోలేని స్థితిలో ఎవరికి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కానీ అలా చూస్తూ ఉండగానే అకస్మాత్తుగా ఆకాశంలో నుండి ఒక బంగారు సింహాసనం దిగడం నేను చూస్తున్నాను పిల్లలారా. దేవుడి విషయాన్ని సంఘానికి ఎందుకు బయలుపరుస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాడంటే, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని విని జీవితాన్ని సరిచేసుకోలేని పక్షంలో భయంకరమైన దినాలు రాబోతున్నాయి, భయంకరమైన శ్రమ రాబోతుంది. ఇప్పటికైనా దేవుని స్వరం నీకు వినబడుతుంది కదా. యోహాన్ అంటాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అంటాడు కదా మత్తయి సువార్తలో, ఇదిగో యూదయ ప్రాంతంలో, యూదయ అరణ్యంలో పరలోక రాజ్యం సమీపిస్తున్నదని ఒక స్వరం వినబడుతుంది. అదే స్వరము ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని సంఘంలో వినబడుతుంది. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం అతి సమీపంగా ఉన్నది. లాక్డౌన్ తర్వాత మందిరం తెరిచిన తర్వాత చాలా రోజుల వరకు కూడా మందిరం తెరవబడలేదు. అనేక మంది మందిరాలు తెరిచారు, కానీ మన మందిరం అయితే తెరవబడలేదు. తెరవబడలేనప్పుడు మేము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం, దేవుని మాటకు లోబడ్డాం. మీరు ఆగాలి అని దేవుడు చెప్పాడు, మేము ఆగిపోయాం. అదే రీతిగా సంఘానికి కూడా దేవుడు చెప్పమన్నాడు. దేవుడు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆగాలి, దేవుడు ఎప్పుడు చెప్తే అప్పుడు మందిరము తెరవబడుతుంది, అప్పుడు వెళ్ళాలి అని చెప్పి. అయితే ఆ సమయంలో మేము దేవుని దగ్గర మొరపెడుతున్న సమయంలో అనేకులు అన్నారు కదా, మా మందిరం తెరవబడింది, మాకు ఆరాధన జరుగుతుంది, మీకెందుకు జరగటం లేదు, మీ మందిరం ఎందుకు మూయబడి ఉన్నది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు ప్రియులారా. కానీ మేము దేవుని మాటకు లోబడిన వారమై దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుని ఆజ్ఞ కింద ఉండి మొరపెట్టాము. మేము మొరపెట్టాము, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకు లోబడిన వారుగా దేవుడు ఎప్పుడు చెప్పితే అప్పుడు తెరవడానికి దైవజనులు సిద్ధపాటు కలిగి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని ఆజ్ఞ వచ్చింది. దేవుడు చెప్పాడు తెరవమన్నాడు. తెరిచిన తరువాత దేవుడు అన్నాడు కదా, దేవుని మందిరం తెరిచిన తర్వాత మీరు నా రాకడ కొరకు నా ప్రజలకు ప్రకటించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది. మీరు ఇంకా ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు మందిరానికి వచ్చి వెళ్ళిపోతే చాలు అని ఇలాంటి బోధ ఈ మందిరంలో ఎప్పుడు వినబడదండి. ఈ స్థలంలో అలాంటి మాటలు ఎప్పుడు వినబడవు. నువ్వు సరి చేయబడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని కొరకు మార్పు చెందిన వ్యక్తిగా ఉండాలనే మాటలే ఈ స్థలంలో వినబడతాయి. ఎందుకు అనంటే ఇది దేవుడు నివసించే స్థలము, దేవుని ఆత్మచేత నడిపింపబడే సేవకులు, దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనుల చేత నడిపింపబడుతున్న సంఘము కనుక, దేవుని ప్రణాళిక చెప్పున ఈ సేవ జరుగుతుంది కనుక మనమందరం కూడా దేవుని ఆజ్ఞ కింద ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సజీవులుగా దేవుడు మనల్ని అందరినీ కాపాడాడు. దేవుడికి స్తోత్రం. మరణం వచ్చినప్పటికీ కూడా, సమీపించినప్పటికీ కూడా దేవుడు మరణం నుండి తన ప్రజలను, తన సంఘాన్ని బయటికి తీసుకొచ్చాడు. గడిచిన దినాల్లో ఇటీవల మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నేను మీకు అవకాశాలు ఇస్తున్నాను, మందిరాన్ని తెరవండి, నా వాక్యాన్ని ప్రజలకు బోధించండి. ఆ బోధ కూడా ఎలా ఉండాలి అంటే సరి చేయబడాలి, దేవుడు స్వరం వినబడుతుంది, ఇక సమయం లేదు, దేవుడు రాకడ ఆసన్నమైనదని నా వాక్యాన్ని ప్రకటించమని దేవుడు చెప్పాడు. ఆ మాటలే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు వినిపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు రాజ్యం సమీపమైనది ప్రియులారా. దేవుడు నాకు బయలుపరిచిన విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో నేను పంచుకుని ఉన్నాను. ఆ కలభావాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసింది ఏంటంటే దేవుని అక్కడ అతి సమీపంగా ఉంది. ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే దేవుని కొరకు మెరుగు కలిగి జీవిస్తారో, ఎవరైతే తమ జీవితాలను సరి చేసుకుంటారో, ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి పారిశుద్ధ్యత కలిగి దేవుని కొరకు బ్రతుకుతారో, అట్టి వారి దేవుని మహిమను చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో నేను మాత్రమే ఆ ప్రధాన యాజకుడిని గుర్తించాను. నా ముందు ఎంతో మంది ప్రజలు ఉన్నారు, చాలా మంది ప్రజలు ఉన్నారు నా ముందు, కానీ ఏ ఒక్కరు కూడా ఈయన ప్రధాన యాజకుడు, ఈయన క్రీస్తు ప్రభు అని ఏ ఒక్కరు కూడా గుర్తించలేదు. ఎవరికి వారి పనుల్లో నిమగ్నం అయిపోయి దేవుని మర్చిన స్థితిలో ఉన్నారు. ఒకవేళ సంగమా నీవు కూడా అటువంటి స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మరచి, దేవుని విడిచి నువ్వు జీవిస్తున్నట్లయితే ఈ సమయంలోనే మార్పు చెందు. ఈ సమయంలోనే హృదయాన్ని దేవుని వైపుకు తిప్పు. ఈ సమయంలోనే దేవుడు నీకు ఇచ్చిన సమయంలోనే నిన్ను నువ్వు సరి చేసుకో. దేవుని వెలుగు చేత నింపబడు. దేవుని ముఖ కాంతిని మీద ప్రకాశిస్తుంది. దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడతావు. దేవునికి స్తోత్రం. 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మనమందరం కూడా చూడండి, చివరిగా ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ దశలోనికి 1వ అధ్యాయము 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును
తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగు వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దినము సమీపమైపోయిందండి. ఎప్పటి నుంచో వింటున్నాం దేవుడు రాకడ వస్తుంది అని చెప్పి. దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు, సిద్ధపాటు కలిగి ఉండమని దేవుడు తన సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థనతో మెలకువగా ఉండి దేవుని ఎదుర్కొనే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అగ్ని జ్వాలలతో తన దూతల సమూహంతో అతి త్వరగా రాబోతున్నాడు. దేవుని దినం ఎలా ఉంటుందంటే, దేవుని రాకడ దినం ఎలా ఉంటుంది అని అంటే, దొంగ వచ్చే రీతిగా ఆ దినం ఉండబోతుందంట. దొంగ ఇంటికి దొంగతనాలు చేయడానికి వచ్చినప్పుడు చెప్పేసి వస్తాడండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేస్తాడా, లేకపోతే ఫోన్ కాల్ చేసి నేను వస్తాను సిద్ధంగా ఉండండి అంటాడా? చెప్పడు కదా. అదే రీతిగా క్రీస్తు ప్రభు వారి రాకడ కూడా సమీపం అయిపోయింది. ఆయన త్వరగా రాబోతున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ఎవరురాలా ప్రతి ఒక్కరు, చిన్నవారు పెద్దవారు అందరూ కూడా దేవుని వాక్యాన్ని గ్రహించండి. దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో పూర్తిగా మీరు తీసుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, అగ్ని జ్వాలలతో దూతల సమూహంతో ఆయన రాబోతున్నాడంట. ఆయనను ఎదుర్కొనే వారిగా దేవుని సంఘం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుర్కోవాలి అంటే పాపం అనే ముసుగుతో మనము దేవుణ్ణి ఎదుర్కోగలమా? ఎదుర్కోలేము. పరిశుద్ధత కలిగి నీతి అనే వస్త్రము ధరించి భక్తి జీవితం కలిగి ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండి దేవుని సన్నిధానంలో కనిపెట్టే వారికి ఎప్పుడైతే మనం ఉంటామో, బోర మోగినప్పుడు నీ చెవులు కది వినబడుతుంది, నువ్వు దేవునితో పాటు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యంలో మనకు శాంతి, సమాధానము, సంతోషము దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అందించాడు. ప్రధాన దూత శబ్దంతో దేవుడు రాబోతున్నాడు. కావున దేవుని యొక్క స్వరాన్ని విని మనము వినలేని వారంగా చూసాం కదా. మనం చదివినాము ఇర్మియా గ్రంథంలో, కఠినమైన హృదయంతో మెడవంచని వారే ఉన్నారంట ఆనాటి ప్రజలు. అటు రీతిగా ఏ ఒక్కరు ఉండవద్దు. దయచేసి మీ హృదయాన్ని దేవుని తట్టుకు తిప్పండి. దేవుని దగ్గర మీ యొక్క చేతులు ఎత్తి, దయతో నన్ను మన్నించు ప్రభువా, దయతో నన్ను క్షమించు ప్రభువా, నువ్వు సమయాన్ని ఇచ్చావు, నన్ను నేను సరి చేసుకోమంటున్నావు, కాబట్టి నేను నీ ముందు మోకరిల్లి నా జీవితాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నన్ను నీ రక్తంతో కడుగు, నన్ను అంగీకరించు, నీ వెలుగుతో నన్ను నింపు, నీ రాజ్యంలో నీతో ఉండే కృపను నాకు దయచే, నీ మూల శబ్దం నా చెవులకు వినిపించు, నేను నీ రాజ్యం చేరుకునే గొప్ప భాగ్యాన్ని నాకు ఇవ్వని అందరము కూడా అట్టి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కావున అట్టి రీతిగా మనం జీవిద్దాము. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్.